గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, అటవీ పర్యావరణం మరియు దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖలు ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీగా మార్కెట్ కేంద్రానికి చేరుకొని చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు పాలక సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నూతన పాలక వర్గం నిరంతరం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం కాబట్టి దయచేసి ఈరోజు గజ్వేల్ మార్కెట్ కమిటీ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చి నా యొక్క అనుభవం ఉన్నటువంటి సీనియర్ మంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయంలో రైతాంగానికి దిశ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వరంగల్ రాణి రుద్రమదేవి ప్రాంతం నుంచి భద్రకాళి సమేత ఆ ప్రాంతం నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి మహిళా దీనంతా ఈరోజు అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాల నిధులు పోరాడుతున్నటువంటి కొండా సురేఖ గారికి, వేదిక మీద చాలా మంది పెట్టాలన్నటువంటి ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలకు ఉపయోగపడేటువంటి ట్రాక్టర్లకే పరిమితమైంది. మీరు ఇచ్చే నిధుల్లో చేస్తూ మరొకసారి నూతన పాలకవర్గానికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ తెలుసుకుంటాం. మనము అక్క ఛాంబర్లో ఉన్నా లేకున్నా అక్కడ ఛాంబర్లో ఉన్న పిఎస్లకు మనం లెటర్ ఇచ్చేస్తే మళ్ళీ 1-2 రోజులలోనే సంతకం పెట్టిన నరసారెడ్డి అక్కడ మీ కాయిదాలు ఉన్నాయి తీసుకోపో అని చెప్పి ఎప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు నేనున్నానే ధైర్యం ఇచ్చి మా కొండా సురేఖ అక్కకు మనం ఎప్పుడు కూడా రుణపడి మనము రేపు రాబోయే కాలంలో కూడా అక్క మీ ఆధ్వర్యంలో ఇంతకు మొదలు నేను జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు సిద్దిపేట కానీ దుబ్బాకల కానీ బ్యాలెట్ దాంట్లో మా చేయి గుర్తు ఉండాలని నామినేషన్ వేయించాం. అది కష్టపడే విషయం. దాంట్లో జిల్లా పరిషత్ మేము కైవసం చేసుకొని మీ ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేస్తాం. పార్టీల నుండి ప్రజలలో ఉండాలి, సేవ చేసేటోళ్ళు ఎవరు కానీ ప్రజలలో ఉంటారు. ఆ విధంగా నువ్వు ప్రజల దగ్గరికేవో ఆ విధంగా ఆ పార్టీలో కూడా మాకు సహకరించిండు. అదృష్టం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఓట్లు తెచ్చిచ్చారు కాబట్టి తప్పక మీరు సూచించిన అభ్యర్థికే ఇస్తా అని మన నరేందర్ రెడ్డికి ఇచ్చి మన అందరి గౌరవం కాపాడిన మా తుమ్మలన్న కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం.